జీవితంలో చిన్నప్పుడు నేను నరనరాల్లో ఇస్లాం అంటే నాకు పిచ్చి. నా మతాన్ని నేను ఎంతో ప్రేమించేవాడిని. నా మతాన్ని ఎంతగానో నేను గణపరిచేవాడిని. నా మతం కోసం నేను ఏదైనా చాలా చోట్ల మసీదులు కట్టాలని, చాలా చోట్ల మతాన్ని వ్యాప్తి చేయాలని చాలా అనుకునేవాడిని. అలా అనుకుంటున్న సమయంలో మా అమ్మ ఒకసారి చర్చికి రా ఆజాద్ అని నన్ను చాలా ప్రోత్సహించింది. నేను చెప్పాను, చర్చికి రానని చెప్పేటవాడిని. చర్చ్ అంటేనే మనకు వద్దు మమ్మీ, అది మనది కాదు. ఓ అమార నయ్యేవో, ఓ అలాగే అది వేరే, మనం వేరే, అది వేరే మతము, మనము వేరే మతము, వెళ్ళొద్దని చెప్పినప్పుడు మా అమ్మ నన్ను చాలా చాలా నన్ను ప్రోత్సహించి ఒక్కసారి అని మా అమ్మ నన్ను వదలలేదు. ఒక్కరోజు వెళ్దాము అమ్మ కోసం అని చెప్పి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ చర్చ్లో ఒక స్టోరీ ఏంటంటే, బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నటువంటి కథను వాళ్ళు చెప్తూ, ఒకవేళ బుద్ధి లేని కన్యకల వలె నువ్వు సిద్ధపాటు లేకపోతే, పెళ్లి కుమారుడు వచ్చి తలుపేస్తే నువ్వు అప్పుడు తలుపు తీయడు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు బయటనే ఉండిపోతావు, వెలుపటి వారి వాళ్ళే ఉండిపోతావు అని చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఒక్కసారి నేను అక్కడికి వెళ్ళి అడిగాను, అయ్యా నేను ముస్లింని, నాకెవరు తలుపు తీస్తారు, నేను సిద్ధపాటు లేదు, ఎలా సిద్ధపడాలి ఎన్ని అడుగుతుంటే వాళ్ళు చెప్పిన ఒక మాట ఏంటంటే, నీ హృదయం అనే నువ్వు తలుపు తీస్తే పరలోకమని తలుపు ఆయన తీస్తాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు అర్థం కాలేదు ఆ రోజు అది ఎంత గొప్ప సువార్తో. కానీ యేసు ప్రభు తలుపు తీస్తాడు ఆయన నమ్ముకుంటే అనే విషయం మాత్రమే నాకు అర్థమైంది. ఆ తర్వాత రోజు నేను మసీదుకి వెళ్ళాను. మసీదులో మాకు ఫజైలే అమాల్ అనేటువంటి ఒక పుస్తకం ఉంది, ఖురాన్కి అనుసంధానమైనటువంటి పుస్తకాలు. ఆ పుస్తకంలో ఒకరోజు మసీదులో కూర్చుని, నేను మసీదులో కూడా వాకింగ్ అంటే ప్రసంగం చేసేవాడిని. ఇస్లాం ప్రసంగాలు చేస్తారు కదండి, తెలుసా మీకు? మసీదులు ఉన్నాయా మన ఊర్లో? ఈ ఊర్లో మసీదులు ఉన్నాయా? ఆ శుక్రవారం ఎలా ఉంటుందండి? అది మామూలుగా ఉంటుందా? గట్టిగా గంభీరంగా చెప్తారు కదా, చెప్తారు. ఇక్కడ మెసేజ్ చెప్తారా, మీరు ఉంటారా? అలా చెప్పేటోడు నేను. అది పుస్తకం తీసుకుని నేను చెప్పేటోడు అనమాట. అలా చెప్తున్నప్పుడు ఒకరోజు చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత శుక్రవారం రోజు నేను చదువుతున్నప్పుడు అందులో నేను ఏం చదివానంటే, మరియం సుతుడైన ఈసా అలైహి వసల్లం ఆయన జన్మించిన రోజున, మరణించిన రోజున, బ్రతికింపబడి తిరిగి లేపబడే రోజున అల్లాహ్ యొక్క శాంతి ఆయన మీద ఉండును అనేటువంటి సంగతి రాయబడి ఉంది. ఒరే ఏంద్ర ఇది? ఈ ఈసా అలైహి వసల్లం అంటే కింద బ్రాకెట్లో ఏముంది? యేసు అని ఉంది. మరియం అంటే బ్రాకెట్లో మరియా. ఇదేంది ఇట్లా ఉంది అని చెప్పి నేను చూస్తున్న సమయంలో ప్రియులారా, నాకు అర్థమైంది ఏంటంటే, యేసు ప్రభు ఏ బైబుల్లో అయితే ఉన్నాడో అదే యేసు ప్రభు మా ఖురాన్లో కూడా ఉన్నాడు. అంటే ఈయన అక్కడ దేవుడే, ఇక్కడ దేవుడేనా అని నా ప్రశ్నలు. హల్లెలూయా. ప్రియులారా ఆలోచించేయండి. నేను ఈ మెసేజ్ చెప్పడం మొదలుపెట్టాను, యేసు ప్రభు కూడా దేవుడేనంట మన ఖురాన్ చెప్తుంది అని మసీదులో చెప్తుంటే వాళ్ళు ఊరుకుంటారా? విన్నారు కాసేపు అని 10 నిమిషాలు విన్నారు. ఏంది రోజు ఇట్లా చెప్తున్నాడు ఏంది ఇది అని చెప్పి మా మామ నా చేతిలో ఉన్న పుస్తకాన్ని లాగేసుకుని నా మెడ పట్టుకుని మసీదులో నుంచి లిటరల్గా గట్టిగా, ఏం మాట్లాడుతున్నావు, క్యా బాత్ కరే రేతు, క్యా బాత్ కరే, క్యా బోల్ రేతు అని చెప్పి నా మెడ పట్టుకుని బలవంతంగా నన్ను మసీదులో నుంచి బయటికి గంటేస్తే నేను చాలా బాధపడ్డాను. చాలా ఏడుపు వచ్చింది. ఏడుపు రాదని ఎవరన్నా చర్చ ఎందుకు, కుర్చీలోంచి లేచి కింద కూర్చోడామంటే చాలు, అగో అన్నావులే నెక్స్ట్ సండే వస్తానేమో చూడు నన్ను అంట. జస్ట్ కుర్చీలో నుంచి కింద కూర్చోమంటేనే అలాంటిది నన్ను ఏం చేశారండి వాళ్ళు, మెడ పట్టుకుని నన్ను బయటికి లిటరల్. మా మామ చాలా అగ్రెసివ్, చాలా క్రూరుడు. రీసెంట్గా నాకు వివాహం కూడా అయింది. పెళ్లి చేసుకుంటుంటే కూడా స్టేజ్ ఎక్కి మొత్తం సర్వనాశనం చేశాడు. మామూలుగా కాదు. దేవుడి స్తోత్రం, హైదరాబాద్లో పెళ్లి చేసుకున్నా కూడా సరిపోయింది. హల్లెలూయా. రిసెప్షన్ మాత్రమే మా ఇంటికాడ పెట్టుకున్నా. ఆ రిసెప్షన్ అంతా మొత్తం కంపు లేపి చాలా ఘోరం జరిగింది. ఇప్పటికీ కూడా నేను అవమానాలే, ఇప్పటికి కూడా నిందలే, ఇప్పటికి కూడా భయంకరమైన మాటలే. అలాంటి కష్టకాలంలో నుంచి దేవుడు నన్ను లేపుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియులరా, నన్ను బయటికి తోసేగానే నేను అనుకున్నాను, ఎందుకు యేసు ప్రభు గురించి మాట్లాడితే ఎందుకు ఇలా అంటున్నారని చెప్పి. నన్ను ఎక్కడ యాక్సెప్ట్ చేశారు? చర్చిలో. కాబట్టి చర్చికి వెళ్ళేవాడిని, మసీద్కి వచ్చేవాడిని. అయితే చాలా ప్రశ్నలు నాకు ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే, వీడి పని ఇలా కాదురా,
నేనేం చేస్తానంటే అని చెప్పి ఒక పెద్ద గురువు గారిని తీసుకొచ్చారు, ఒక ఇమాం సాబ్ని. ఇమాం సాబ్ తీసుకొచ్చి ఇమాంని అక్కడ నిలబెట్టి, నాకు ప్రశ్నలు ఉన్నాయంటండి, వీడికి చాలా ప్రశ్నలు అడుగుతున్నాడు, మరి ఈ ప్రశ్నలు ఏంటో చెప్పని అన్నప్పుడు అతను వచ్చాడు. ఎంత హైట్ ఉన్నాడు, అంత పెద్ద హైట్ ఉండి, ఇంత గెడ్డం ఉంది, పెద్ద తెల్లని బట్టలు వేసుకుని, కుర్తా లాంచ్ చేసుకుని ఆయన వచ్చి ఏం మాట్లాడుతున్నాడంటే, క్యావోగే బేటా, క్యావోగే తేరకు, నోటి నిండా కిల్లి ఉంది ఆయనకి. మళ్ళీ అది వేసుకుంటారు కదా, పాన్ ఆకు వేసుకుంటారు కదా, అది వేసుకుని మొత్తం అంతా వేసుకుని క్యావోగే బేటా, క్యావోగే తేరకు అని అంటే, కుछ भी नहीं जी, मेरे को सवाल है, ఓ సవాల్ ఆప్సే పూछना चाहता हूँ मैं, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవి అడగాలనుకుంటున్నాను అన్నప్పుడు పూచో బేటా అడుగు అన్నాడు. అదే లేదండి, యేసుప్రభు గురించి బైబిల్లో ఖురాన్లో కూడా ఉంది కదా, ఆయన చనిపోయాడని, మరలా తిరిగి లేపబడ్డాడని అన్నీ ఉన్నాయి కదా, మరి ఎందుకు యేసుప్రభుని నమ్మట్లేదు అని చెప్తే ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక ఆయన ఏం చేశాడంటే అని ఊదాడు. ఉఫ్ అని నా మీద ఊది నా పొట్టలు ఇలా గుద్ది మంత్రాలు చేస్తున్నాడు. 2 చీపురు పుల్లలు తీసుకొచ్చి పైనుంచి కిందకి ఇట్లా మంత్రాలు చేస్తున్నాడు. పిల్లరా, నేను ఏం చేశానంటే, ఆయన అనుకున్నాడు ఆ మంత్రాలకు నా మైండ్ మారుతుందేమో అని. నేను ప్రశ్న అడుగుతుంటే మీరెందుకంటే మంత్రాలు చదువుతా ఉంటే, లేదు సైతానే తెర ఊపర్, సాతాను ఉంది నీ మీద, సాతాను ఇప్పుడే పో పో అంటున్నాడు. నేనేం చేశాను, నేను కూడా ఉప్పు అనుది నేను ఆయన పొట్టలో గుద్దగానే అన్నాడు. ఆయన షాక్ అయ్యాడు. ఏమైందంటే, తేరా అందరమే బి సాతానే, నీలో కూడా సాతాను ఉంది అని చెప్పాను. వెంటనే మా మామూలు ఉన్నారు కదా వాళ్ళు, వీడు మళ్ళీ ఇలా చేస్తానని చెప్పి నన్ను పట్టుకుని మా ఇంటికి తీసుకెళ్ళి బూతులు, ఎంత లిటరల్గా నన్ను హింసించారంటే నేను చెప్పలేనివి మా అమ్మ నాన్నకి చెప్పారు. అప్పుడు మా అమ్మ మళ్ళీ నా బట్టలన్నీ ఒక బ్యాగ్లో పెట్టి నల్గొండ జిల్లా చండూరు అనే ప్రాంతము చదువుకోవడానికి నన్ను అక్కడికి పంపించింది. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు పిల్లరా, చాలా చాలా కొన్ని ఇయర్స్ తల్లిదండ్రుల ప్రేమ లేక ఆ బోర్డింగ్ హాస్టల్లో ఉండి చదువుకుంటూ నేను అక్కడ చదువుకున్నాను. ఆ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు 2007 సంవత్సరంలో ఇలానే ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ, మరి అక్కడ ఒక చిన్న సంఘం ఉంది, క్యాథలిక్ సంఘము, కానీ అందులోకి పాస్టర్ గారిని పిలిపించి వడకాలని చెప్పి 3 రోజులు మీటింగ్స్ పెట్టారు. ఆ 3 రోజుల మీటింగ్లో ఇలాగే మీరు ఎలాగైతే కూర్చున్నారో నేను అలాగే ఒక చివరిలో కూర్చున్నాను. ప్రియులారా, ఆయన చెప్తున్నాడు కదా, ఆయన వాక్యం చెప్తూ, నువ్వు ముస్లిం అయినా, నువ్వు క్రైస్తవుడు అయినా, నువ్వు హిందువు అయినా, నువ్వు ఎవరైనాగా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, ప్రభువైన యేసు రక్తము ప్రతి పాపం నుంచి నేను పవిత్రులుగా చేయను అని చెప్పాడు. మళ్ళా నాకు ఆగిపోయిన ప్రశ్నలన్నీ మళ్ళీ నాలో రావడం మొదలుపెట్టాయి. అదిగో ఈయనేంటి మళ్ళీ యేసు రక్తం ద్వారా మళ్ళీ కడగబడితే పాపాలు అంటున్నాడు, వీటన్నిటిని విడిచిపెట్టాను కదా అని చెప్పి నేను అనుకున్నప్పుడు నేను వెళ్ళాను, పాస్టర్ గారు దయచేసి నాకు చెప్పండి, నేను ముస్లింని, మేము వజూ చేసుకుంటామండి, 5 పూటలు కాళ్ళు చేతులు కడుక్కుంటాము, తల మీద నీళ్ళు పోసుకుంటాం, ముక్కులో నీళ్ళు, మరి ఎక్కడెక్కడ మరి అపవిత్రంగా ఉండదు అన్నీ కడుక్కుని సైతము మేము ప్రార్థనకి వెళ్ళి నమాజ్ చేస్తాము, మరి మీరేంటండి మరి యేసు రక్తం అంటున్నారు అన్నప్పుడు ఆయన చెప్పాడు, నీళ్ళు గొప్పవా రక్తం గొప్పదా అని అడిగినప్పుడు రక్తమే గొప్పది సార్ అన్నప్పుడు ఆయన చెప్పాడు, ఆ రక్తము దేవుని యొక్క రక్తము, దేవుడే ఈ లోకానికి వచ్చి దేవుడే తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము, అందులో నువ్వు ఒక భాగస్థులైతో బాబు, ఆ ప్రభుకి నీ జీవితాన్ని అర్పించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించి పశ్చాత్తాపంలోకి వెళ్ళి నేను చేసిన ప్రతి తప్పును ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను. ఆ రాత్రి ప్రభుని నేను నమ్ముకుని ప్రశాంతంగా పడుకున్నాను. చెప్పనా సఖ్యమైనటువంటి ఆనందము నా పాపాలు ఒప్పుకున్న తర్వాత వచ్చింది. అందుకని లేఖనం కూడా చెప్తుంది కదా, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం కలగజేస్తుంది అంటండి, రక్షణార్థమైన మారు మనసు. ప్రియులారా, ఆలోచించేయండి, అది నాకు కలిగింది, అది నా అనుభవం. నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇది నా అనుభవం అయితే చాలామంది అప్పుడప్పుడు ఒక చిన్న చిన్న సంఘాలకు వెళ్తూ ఉండేవాడిని. వారిలో కొంతమంది అనేవారు, నీ పేరు ఏం పేరు అంటే, నా పేరు ఆజాద్ అండి నా పేరు అని చెప్తే, నువ్వు ముస్లిం వా, అవునండి, అబ్బో నీ సాక్ష్యం గొప్పగా ఉంటుంది, వచ్చి సాక్ష్యం చెప్తావంటే చెప్తానని చెప్పి మామూలుగానే ఆ కింద ఇచ్చేవారు. అప్పుడు ఏమైనా వస్తుంది కదా, నేను సేవకుని కాదు, అప్పుడు నేను చదువుకుంటున్న రోజులు, ఇంజనీరింగ్ చదువుకున్నాను, కంప్యూటర్ సైన్స్ బీటెక్. అప్పుడు నేను చెప్పాను, ఇట్లా నా పాపాలు ఒప్పుకుని దేవుని నమ్ముకున్నాను అని అంటే ఎంత 5-10 నిమిషాల్లో నా సాక్ష్యం అయిపోయేది. పాస్టర్ అన్నవారు, ఏంటి సాక్ష్యం అంటే ఇదేనా, మరి ఇంకేముంటుంది సార్ అని అంటే, అలా నీ రోగాలు వచ్చి ఉండాలా, అప్పులు పాలైపోయి ఉండాలా, లేకపోతే ఇద్దరు నరికేసి ఉండాలా, ఈ సాక్ష్యాలంటే. సాక్ష్యం ఏంటి, పాపాలు ఒప్పుకున్నాను దేవుని నమ్ముకున్నాను మార్చే, ఇదేం సాక్ష్యము అని అంటే నాకు అర్థమయ్యేది కాదు. ప్రియులారా, ఇది అవే సాక్ష్యాలు. ఒక పాపి మారు మనసు పొందడం ఆ సాక్ష్యము, లేదంటే నేను ఊపిని తోపుని లేకపోతే నలుగురు నరికాను ప్రభు నన్ను మార్చాడు, వీటికి అలవాటు పడిపోతున్నారు ప్రియమైన వాళ్ళారా. దేవునికి వాక్యం చెప్తుంది కదా, ఒక పాట పాడతాం, సాక్ష్యమిచ్చేదా
మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యం ఇచ్చేదా. సాక్ష్యం అంటే క్రీస్తు మన పాప పంకిల జీవితాన్ని ఎలా మార్చాడో చెప్పడం సాక్ష్యం. కానీ నేను గొప్పవాణ్ణి, అధిక వంశవాణ్ణి, శాస్త్రిని, నేను ముస్లింని, ఇది చెప్పుకోవడం సాక్ష్యం అండి ప్రియులారా. నాకు అర్థం కాలేదు. సర్లే అని చెప్పి ఇంకా నన్ను ఎవరు పిలిచేవారు కాదు. నేను అనుకున్నాను, ప్రభా మరి నా సాక్ష్యం అంటూ ఉంటే నువ్వే నాకు ఇచ్చిన సాక్ష్యము, నన్ను రక్షించావు, అది నా వ్యక్తిగతం, అది ఉంటే సరిపోతుంది. ఎవరో పిలిస్తే ఏంటి, పిలవకపోతే ఏంటిది, సత్యాన్ని నేను తెలుసుకున్నాను, సత్యమైన దేవుడే నిన్ను అనుసరిస్తున్నాను, ఇదే కదా ప్రభా, చచ్చిపోతే నీ రాజ్యంలో ఉంటానటువంటి నిరీక్షణ నాకున్నప్పుడు ఎవరో ముద్రేస్తే నాకు ఎందుకు ప్రభా అని జీవించేవాడిని. నా ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ప్రియమైన వాళ్ళారా, మరి ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో కూడా నన్ను చాలా ఇబ్బందులు పెట్టేవారు. ఎందుకంటే నేను చదువుతున్న కాలేజ్ సయ్యద్ హాషిమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ముస్లిం కాలేజ్. ఆ కాలేజీలో చదువుతున్నప్పుడు వాళ్ళు ముస్లింలు కొంతమంది ఏం చేసేవారంటే నా పేరు చెప్పకుండా దాచుకునేవాడిని. దొరికితే చచ్చానే. ఎందుకు బలవంతంగా వాళ్ళు ఏం చేస్తారు, నమాజ్కి తీసుకెళ్ళిపోతారు. నా ఫోన్లో అన్ని యేసుప్రభు బొమ్మలు, వాగ్దానాలు ఉంటే, అరే నువ్వు మారిపోయినావారా, నువ్వు మారిపోయాను అని చెప్పి నా చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ తీసేసుకుని నన్ను ర్యాగింగ్ చేసి బలవంతంగా నన్ను నమాజ్కి తీసుకెళ్ళి నా నెత్తి మీద టోపీ పెట్టి వజూ చేపించి మసీదులో తీసుకెళ్ళి పడ్ నమాజ్ పడో అని భయంకరంగా వేధించేవారు. నేను మసీదులోకి వెళ్తున్నా చాలా ఏడ్చేవాడిని. ప్రభా నువ్వు లేని చోట్లో నేను నిన్ను ఎలా ఆరాధించాలి, మసీద్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది, నా క్లాస్మేట్స్ ఏమో నన్ను చాలా టార్చర్ చేస్తున్నారు, నేనేం చేయాలి ప్రభు అని చెప్పినప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. నాలో నుంచి ఒక స్వరం 139వ కీర్తనలో ఒక మాట ఏంటంటే, ఆజాద్ నువ్వు ఆకాశంకి ఎక్కిపోయినా నేను అక్కడున్నాను, భూమి యొక్క అంతర్భాగంలోకి వెళ్ళినా అక్కడున్నాను, సముద్రంలోకి వెళ్ళి అక్కడ ఉన్నాను, మసీదులో కూడా నేను ఉన్నాను, నువ్వు నా కోసము నా నామంలో నువ్వు నమాజ్ చేయని చెప్పినప్పుడు మరి మసీదులోకి వెళ్ళి నమాజ్ చేయాలి. మేమేం చేయాలంటే అల్లాహు అక్బర్ అనాలి. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని చెప్పి నమాజ్ చేయాలి. నేను యేసు ప్రభువే నా అక్బర్ అని ప్రార్థన చేసేవాడిని. ఓకే, నిజంగా చెప్తున్నా నా అనుభవం. ఓకే, ఇది డే టైము యవనస్తున్నారు కాబట్టి నేను ఇంత ఓపెన్గా ఇంత ఎక్కువ చెప్పను. వాక్యము నా సాక్ష్యం ఎలా మారిందో 10 నిమిషాలు చెప్పి ముగిస్తాను. బట్ మీరు అందరూ ఉన్నారు, యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ మై స్టోరీ. అలాగే నేను యేసు ప్రభువే నా అక్బర్ అన్నప్పుడు మేము అని చెప్పి సజ్దా చేయాలి, ఎలా వంగాలి, మళ్ళీ ఇలా కూర్చోవాలి. అప్పుడు నేనన్నీ కూడా యేసు ప్రభు ప్రార్థన చేసేవాడిని. మేము ఏం చేయాలంటే నమాజ్లో రైట్ సైడు లెఫ్ట్ సైడ్ ఒక సలాం కొట్టాలి. ఎందుకు, ఎవరైతే నమాజ్ చేస్తారో వాళ్ళ భుజాల మీద 2 దేవదూతలు కూర్చుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మేము చేసిన నమాజ్లంతా కూడా అట్లా పరలోకానికి జన్నత్కి తీసుకెళ్తారు. ముకీర్ నకీర్ అనే 2 దేవదూతలు. నేనేం చేసామనంటే అయ్యారే సలాం అయ్యారే ఫలాం అని అంటారా, వింటారా మీరు ఇవన్నీ కూడా? అలా విన్నప్పుడు మేము ఏం చేయాలంటే, నేను చేసామనంటే అయ్యారే సలాం అయ్యారే ఫలం కాదు కానీ ఇలా అందరూ ఒకేసారి తల చెప్తారు, అందరూ ఒకసారి చెప్తారు. అప్పుడు నేను ప్రభా నా రైట్ సైడ్ ఉన్న ముస్లిమ్స్ అందరూ నిన్ను నమ్ముకునేలా చేయి ప్రభా అని ప్రార్థన చేసేవాడిని. ప్రభా నా లెఫ్ట్ సైడ్ ఉన్న ముస్లిమ్స్ అందరూ నిన్ను నమ్ముకుందురు గాక అని ప్రార్థన చేసేవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మసీద్ అయితే నాకు భయం పుట్టించేదో అదే మసీదు మధ్యలోకి వెళ్ళి విజ్ఞాపన ప్రార్థన చేసేవాడిని. గట్టిగా చెప్పులు కొడదాం ప్రియమైన వాళ్ళారా. మీరు నమ్మరు, నా క్లాస్మేట్స్ 2-3కి ధైర్యంగా వాళ్ళకి ముస్లిమ్స్కి నేను సువార్త చెప్పగలిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఇన్ని అవకాశాలుండి ఎంతో స్వేచ్ఛ ఉండి కూడా ఇంకా దేవుని కోసం సంపూర్ణంగా మనం చెప్పలేకపోతున్నామంటే మనలో ప్రభావం ఉందా? ఆయన కొరకు నిలబడగలుగుతున్నామా? ఒక ప్రశ్న. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్. నా ప్రియ సహోదరులారా, ఈ క్రీస్తును గూర్చిన ఈ వార్తను ఇతరులకు మనం చెప్పగలుగుతున్నామా? ఆలోచన చేయండి. ఇలా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేవాడిని. నేను తర్వాత ఇండియన్ ఎవ్రీ హోమ్ క్రూసేడ్ అనే వారితో ఇంటింటి సువార్త చేయడము, చాలా మిషన్తో చదువుకుంటున్న రోజుల్లోనే దేవుడు నాకు అనేక పరిచర్యలతో పరిచయం ఏర్పాటు చేశాడు. దాని తర్వాత నా బీటెక్ అయిపోయింది. నేను జాబ్ చేయాలనుకున్నప్పుడు సింగపూర్లో అలాగే హైటెక్ సిటీలో మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఆపర్చునిటీస్ నాకు వచ్చినప్పుడు జాయిన్ అవుదామని అనుకున్న రోజుల్లో నేను వెళ్తున్న ఒక చర్చ్ వాళ్ళు ఉన్నారు. ఆ చర్చ్ వారు ఏం చేశారంటే కడప జిల్లాలో మరి బద్రిపల్లి అనేటువంటి ప్రాంతం మైదుకూరు దగ్గర ఒక చిన్న ఊరు. ఆ ఊరిలోకి వెళ్ళి నువ్వు సండే స్కూల్ పిల్లలకి కొన్ని మాటలను చెప్పి కొన్ని గిఫ్ట్లు ఇచ్చి రావాలి, సమరిటన్ పర్స్ అని కొన్ని బాక్సులు ఉండేవి, అవి ఇచ్చి రావాలని చెప్పినప్పుడు నేను సరే అని చెప్పి వెళ్ళాను. చర్చ్ వాళ్ళు పంపిస్తున్నారు కదని ఒక అన్న వాళ్ళ ఊరికి వెళ్ళి ఒక 1 వీక్ అక్కడ ఉన్నాను.
ఉన్నప్పుడు అక్కడున్న ఊరంతా కూడా భయంకరమైన పాపం చేత వాళ్ళ ఊర్లో చిన్న చర్చ్ ఉంది పెంకుటిల్లుతో, సిఐసే సంఘం. అందులో కుక్కలు మేకలు తిరుగుతున్నాయి. అసలు సంఘం అంటేనే ఎలాగ లేదు. కానీ ప్రియమైన వాళ్ళారా, భారంతో అక్కడికి వెళ్ళి ఆ 1 వీక్లో నేను సువార్త ప్రకటించినప్పుడు ఆ ఊర్లో చాలామంది చర్చికి రావడం పెట్టారు. 15 మంది ఉన్న సంఘము 3 నెలల్లో నేను సువార్త ప్రకటించిన తర్వాత 150 మంది సంఘం అయ్యారు. నా సాక్ష్యాన్ని సువార్తను ప్రకటించినప్పుడు 2013 జనవరి 1వ తారీఖున ఆ ఊర్లో నుంచి 45 మంది బాప్తీసం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మరి నా బీటెక్ అయిపోయిన తర్వాత నేను ఆ ఊరికి వెళ్ళే ముందు నాకు కలిగిన అనుభవాన్ని నేను చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఆ రోజు మరి నేను చర్చ్కి వెళ్ళి వచ్చాను. ఏసేపు మూవీ, ఆ బైబిల్ మూవీ చూశాను. చాలా ఏడుపు వచ్చింది. ఏసేపు చచ్చిపోయాడని వాళ్ళ అన్నయ్యలు ఒక వస్త్రం మీద రక్తం పోసి వాళ్ళ నాన్నకిస్తారు. యాకోబు చాలా ఏడుస్తాడు, అయ్యో నా ప్రియ కుమారుడా ఏసేపు నువ్వు చనిపోయావా అని. అప్పుడు నా తల్లిదండ్రులకు బాగా గుర్తొచ్చారు. 12 years 12 సంవత్సరాలు నా సొంత తల్లిదండ్రులకి నా బంధువులకి నేను దూరం అయిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆ రూమ్లో బాగా ఏడ్చి ప్రార్థన చేసి పడుకున్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనం ఏంటంటే, మా తాతగారు 2010లో నేను చెప్పిన సువార్త విన్నారు, కానీ ఆయన చనిపోయాడు. చనిపోయినటువంటి కార్యక్రమమే నా దర్శనంలో దేవుడు చూపించాడు. మా తాత డెడ్ బాడీని మేమందరం మోసుకుంటూ ఆ కబర్స్థాన్కి వెళ్ళాం. ఆ కబర్స్థాన్కి వెళ్ళినప్పుడు ప్రియమైన వాళ్ళారా, మరి ఆయన చివరి నమాజ్, ఫైనల్ నమాజ్ చేయాలి. ఆ ఫైనల్ నమాజ్ చేసేటప్పుడు మరి నేనేం చేస్తున్నానంటే, మా తాత డెడ్ బాడీ మీద చేపెట్టి, యేసు ప్రభువా నువ్వు చనిపోయిన వారిని లేపినావు, మూగవారికి మాటలు ఇచ్చావు, గుడ్డివారికి చూపునిచ్చావు, మా తాతను బ్రతికించు ప్రభు అంటే చచ్చిపోయిన మా తాత లేచుకొచ్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే అలా జరిగిందో వెంటనే ముస్లిమ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఆజాద్ ఏ కైసా కియరే తుమ్ ఐసా, ఇది ఎలా చేసినావరని చెప్పి వాళ్ళు నన్ను అడిగారు. అడిగినప్పుడు నేను చెప్పాను కదా, మే తో యీశు మసీహ్ కు మే దువా కియా ఇస్లియే కి జిందా ఆగే అని చెప్పి వాళ్ళకి చెప్పాను. చెప్పినప్పుడు నయ్యే యీశు మసీహ్ హమారా ఖుదా నయ్యే, ఓ హమారా నబీయే, యేసు ప్రభు మన దేవుడు కాదు, ఆయన మన ప్రవక్త అని చెప్పడం వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళు 3 విషయాలు ఏంటంటే ప్రియులారా, చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి వాళ్ళు వెళ్తున్నప్పుడు 2 దేవదూతలు ఏం చేస్తారంటే, ముకీర్ నకీర్ అని 2 దేవదూతలు నిలబడి ఉంటారు. వాళ్ళు నిలబడినప్పుడు ఆ 2 దేవదూతలు కూడా చనిపోయి వచ్చిన ప్రతి ఆత్మను 3 ప్రశ్నలు అడుగుతారు. మొట్టమొదటి ప్రశ్న ఏంటిదంటే, ఆప్కా షహదా క్యా హై, మీ కలీమా మీ విశ్వాసం ఏంటని అన్నప్పుడు మేము చెప్పాలి, అసద్ ఇలాహ్ లా ఇలాహ్ ఇల్లాహ్ మహమ్మదు రసూలుల్లాహ్ అని చెప్పాలి. రెండోది ఆప్కా నబీ మీ ప్రవక్త ఎవరు, ఆప్కా నబీ కౌన్ హై అన్నప్పుడు మేము చెప్పాలి, మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పాలి. మూడోది ఈ భూమి మీద ఏ మతాన్ని మీరు స్వీకరించారు, ఏ మతాన్ని మీరు పాటించారని చెప్పినప్పుడు మేము చెప్పాల్సిన మాట ఏంటిదనంటే, మేము మహమ్మదీలము, మేము ముస్లిమ్స్ అని చెప్పాలి. అప్పుడు గేట్లు ఓపెన్ అవుతాయి, ఆ జన్నత్కి, ఆ స్వర్గానికి ఆ చనిపోయిన ఆత్మ వెళ్తారు. అయితే మా తాతకి లా ఇలాహ చెప్పడం రాదు, ఆయన నాలుక మడతబడిపోయింది. మా కజిన్ బ్రదర్స్ వచ్చి లా ఇలాహ బోలో తాత, లా ఇలాహ బోలో తాత అంటే మా తాత లా ఇలాహ చెప్పలేకపోతున్నాడు, నాలుక మడతబడిపోయింది, చాలా దీనంగా ఏడుస్తున్నాడు. మా వాళ్ళందరూ అయ్యో ఇది నువ్వు చెప్పబోతే నీకు స్వర్గం లేదు, నీకు పరలోకం లేదు, నువ్వు నరకానికే అనేటువంటి స్థితిలో వాళ్ళు ఎంతో వేదనతో మరి లా ఇలాహ బోలో ఎంతో ప్రయత్నిస్తున్నారు. నేను చెప్పాను, అరే మీకు ఇచ్చిన అవకాశం అయిపోయింది కదా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఒకటి చెప్తాను, అది చెప్తే తాత ఖచ్చితంగా జన్నత్కి పరలోకం వెళ్తాడని చెప్పినప్పుడు మా తాత దానికి తల ఊపాడు. నేను చెప్పాను, లా ఇలాహ కాదు తాత, యేసు ప్రభువా అని తాత అన్నాను. వెంటనే మడతబడిపోయి నాలుగు స్ట్రైట్ అయ్యి యేసు ప్రభువా అని మాట్లాడడం మొదలుపెట్టాడు. గట్టిగా చెప్పలు కొడదాం ప్రియమైన వాళ్ళారా. ఎప్పుడైతే ఆ మాట చెప్పానో మా తాత మాట్లాడుతున్నాడు, నేను పాపిని, నా పాపాల కోసం నువ్వు వచ్చావని, నా పాపాల కోసం నువ్వు చనిపోయావని, నా పాపాల కోసం రక్తం కార్చి సమాధిలో పడి తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను చెప్పినప్పుడు అంతా రిపీట్ చేశాడు మా తాత. నేను చెప్పాను చివరికి, ఆమెన్ బోలో తాత అంటే ఆమెన్ చెప్పట్లేదు, ఆమెన్ బోలో తాత అంటే ఆమెన్ చెప్పట్లేదు. అప్పుడు నేను చెప్పిన ఒక మాట మా తాత అంటున్నాడు, ఆజాద్ ఒకటి చెప్పడం మర్చిపోయావు ఆజాద్ అన్నాడు. ఏంటి తాత అంటే, ఈ ప్రార్థన యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి అని చెప్పడం మర్చిపోయావు ఆజాద్ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ నామమందును లేదండి రక్షణ, ఒకే ఒక్క నామం బైబిల్ చెప్తుంది, నజరేయుడైన యేసుక్రీస్తు నామమందు తప్ప ఏ నామమందు కూడా రక్షణ లేదు. నా వీడియోలు యూట్యూబ్లో చాలా ఉన్నాయి, ఇస్లాం గురించి చాలా వీడియోలు చేసి పెట్టాను. నా వీడియోలు చూసినటువంటి కొంతమంది సహోదరులు భారం కలిగి క్రైస్తవులు ముస్లింలు అయిపోయారు. అర్థమవుతుందని మీకు?
యేసుని నమ్ముకున్న వాళ్ళు అల్లా నమ్ముతున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు అలా బ్రెయిన్ వాష్ చేశారు. చాలామంది మీలాంటి భారం ఉన్నటువంటి వ్యక్తులు, ఆజాద్ అన్న ఇదిగో మన క్రైస్తవుడే కానీ ముస్లిం అయిపోయాడు, చాలా డౌట్స్ ఉన్నాయంటే మాట్లాడినప్పుడు అలాంటి వారికి అనేక మందికి డౌట్లు చేస్తే వాళ్ళందరూ మళ్ళీ ప్రభుని నమ్ముకుని యేసుక్రీస్తు వారికి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నారు. గట్టిగా చెప్పులు కొడదాం ప్రియమైన వాళ్ళారా. దేవుడు ఎందుకు ఇవన్నీ విషయాలు నాకు కళ ద్వారా, ఆ దర్శనం ద్వారా చూపించాడో ఇప్పుడు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ నామమందును రక్షణ లేనే లేదు. ఇస్లాం అని, బుద్ధిజం అని, సిక్కిజం అని, హిందూజం అని ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. వాటికి చారిత్రక ఆధారాలు లేవు, ఒక ప్రామాణికత లేదు. కానీ బైబిల్కి ఆధారాలు ఉన్నాయి. బైబిల్ సత్య గ్రంథము. ఒకవేళ దీనికి ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. బైబిల్ తప్పని ఎవరైనా చెప్తే ఆ బైబిల్ ఒరిజినల్ ఎవరైతే రాశారో ఆ మ్యానుస్క్రిప్ట్స్ ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఏ గ్రంథానికి కూడా ఒరిజినల్ ప్రతులు లేవు. ఒరిజినల్ ప్రతులు ఉన్న ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఈ బైబిల్ గ్రంథం మాత్రమే. గట్టిగా చెప్పులు కొడదాం ప్రియులారా. ఈ బైబిల్ నీ చేతిలో ఉన్నప్పుడు ఆ బైబిల్ కొరకు నువ్వు ఎలా రోషంగా నిలబడగలుగుతున్నావు ఆలోచించేయండి ఒకసారి. మీకు విషయం చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. ఇది చరిత్ర. ఈ లోకంలో ఎన్నో సమాధులు ఉన్నాయి. కులీ కుతుబ్ షాహీ టోమ్స్, షాజహాన్ కట్టించిన తాజ్మహల్ అది కూడా సమాధే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి ఇడుపులపాయలు అది కూడా సమాధే. ఈ చీరాల్లో కూడా చుట్టుపక్కల చాలా ప్రాంతాల సమాధులు ఉన్నాయి. ఏ సమాధానం తెరవబడిందా అండి? ఏ సమాధి అయినా తెరవబడిందా? ప్రపంచం మొత్తంలో తెరవబడిన సమాధి ఎవరిదండి? నజరేయుడైన యేసుక్రీస్తు వారి సమాధి. హల్లెలూయా. ఆయన నిజంగా తిరిగి లేపబడ్డాడు. ఆయన లేచాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం కూడా తిరిగి లేపబడతాం. ఈ విశ్వాసం దేవుడు మనందరికి అనుగ్రహించాడు. ఈ విశ్వాసం మనకు అనుగ్రహించి ఇప్పుడు మళ్ళీ మన మూలవాక్యం 1 పేతురు 2:9 చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని పిలిచాడు. అలా పిలిచినప్పుడు ఆ ఐడెంటిటీ మనకు లేకుండా ప్రియులరా ఇజ్రాయేలీల వల్ల ఇకాబోదులోకి వెళ్ళిపోతే నీ వల్ల దేవుడికైనా ఉపయోగమా? మళ్ళీ చెప్తున్నాను, నీలాంటి ఒక క్రైస్తవురాలు నా తల్లి దగ్గరకు వచ్చి సువార్త చెప్పకపోతే ఆజాద్ అనే వ్యక్తి ఈరోజు ఇక్కడ నిలబడతాడండి? మీరు చెప్పాలి అందరూ కూడా. వింటున్నారా? ఇప్పుడు నా వాక్యపు సారాంశం మీకు అర్థమవుతుందా అండి? నేను చెప్పిన ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈ లోకంలో ఏ నామమందును ఎక్కడా కూడా లేనటువంటి గొప్ప సత్యమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. రేపొద్దున నీ కాలేజీలోనో, నీ స్కూల్లోనో, నువ్వు పని చేస్తున్న చోటనో ఎవడో కూడా వస్తాడు, మీ బైబిల్లో అల్లా ఉన్నాడు తెలుసా అంటాడు. ఏం మాట్లాడుతున్నావు? మా బైబిల్లో అల్లా ఏంటి? అవును అల్లా ఉన్నాడు అని. మనం ఏం చేస్తాం? రోషం కదా, అల్లా ఉన్నాడు నిరూపిస్తే ఏం చేస్తావు? మా ముస్లింలోకి వచ్చేస్తావా అంటాడు. నిరూపిస్తాడు. సరే వచ్చేస్తానంటావు నువ్వు. ఆదికాండం 1వ అధ్యాయం తీసిన తర్వాత ఏముంది? తీయండి, మీరు కూడా తీయండి. ఆదికాండం 1వ అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం. చాలు. దేవుని ఆత్మ జలములపై ఆగండి. ఏమాడుతుంది అక్కడ? అల్లా ఆడుతుంది. అల్లా ప్లస్ ఆడుతున్నాడు. మా అల్లా మీ బైబిల్లో ఆడుతున్నాడు అంటే మా అల్లా మీ బైబిల్లో ఉన్నాడా లేదా? కాబట్టి యెహోవా అల్లా ఒక్కరే అంటాడు. అరే నిజమే కదా. మనకేమో బైబిల్ చదవడం రాదు. ఆదివారం స్తోత్రం, మిగతా రోజులు నాకు ఆత్రం. ఇది ఎక్కడికి ఎక్కేద్దో తెలియదు ఈ బైబిల్ మనకి. భయం వచ్చినప్పుడు, ఎగ్జామ్ వచ్చినప్పుడు, అప్పుల బాధలు ఉన్నప్పుడు, రోగం ఉన్నప్పుడు ఈ బైబిల్ తీసుకుని సంకలో పెట్టుకుని వస్తాం చర్చికి. చదవం. కనుక్కుని అబద్ధాలు నేర్చుకుని ముస్లిమ్స్ ఏం చేస్తున్నారు? క్రైస్తవులను కూడా అటు చాలామంది ప్రియులారా. నారాయణ ఖేడ్, మెదక్ దగ్గరలో నారాయణ ఖేడ్ ఒక చర్చ్, 2 చర్చిలు. చర్చి పాస్టర్లు ఇమాములు అయిపోయారు, చర్చి విశ్వాసులు అందరూ ముస్లింలు అయిపోయారు. ఎంత దారుణం! ఎందుకు అంటే ప్రభావం లేని క్రైస్తవులుగా ఉన్నారు కనుక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని నా జీవిత సాక్ష్యాన్ని మీతో చెప్పుకోవడానికి, ఈ వాక్యాన్ని చెప్పడానికి ఇంత దూరం రావడం గల ఒకే ఒక కారణం, నీ విశ్వాసపు పునాది ఎంత లోతుగా నువ్వు వేసుకున్నావు. దయచేసి నటించొద్దండి.
నటించే వాళ్ళు దేవుడికి ఇష్టము లేదు. ఏదో ఒకటి ఉండు, ఇటైనా ఉండు అటైనా ఉండు. అదే అన్నాడు ప్రకటన గ్రంథంలో ఏమంటాడు, చల్లగానైనా ఉండు అంతే. నువ్వు వెచ్చకుండా నోట్లో ఉమ్ము ఏమవుతుంది, అది ఊసేస్తారు బయటికి. మన నోట్లో ఉమ్ములా ఉండకూడదు. నోట్లో ఉమ్ములా ఉంటే దేవుడు ఏదో రోజు కుమ్మేస్తాడు మనల్ని. అందుకే వేశ్యనైనా క్షమిస్తాడేమో కానీ దేవుడు వేషధారణ దేవుడు క్షమించడు. ప్రియ యవనస్తులారా, ప్రియ పెద్దలారా, కుటుంబాలారా, ఈరోజు కుటుంబాలుగా మనం ఆశ్రదించబడాలంటే మనం నమ్మిన దేవుడు ఎంత సత్యమో, మనం ఎలాంటి సత్యంలో కట్టబడ్డామో, ఆయన మనం ఏ పిలుపుతో పిలిచాడో మనకు అర్థం కావాలి. మనల్ని పిలిచినవాడు, మన ఐడెంటిటీ ఇది మర్చిపోయిన రోజు ఇష్టానుసారంగా జీవిస్తాం. ఆలోచన చేయని ప్రియులారా, 40 రోజులు మాలేస్తారు కదండి, కొంతమంది వేస్తారా? అరే బాబు చికెన్ బిర్యానీ తెచ్చాండ్రా అంటే ఏమంటాడు, చిచ్చేయి అంటాడు. ఆ రోజు ఏమంటాడు, చిచ్చేయి. ముట్టుకుంటారండి వాళ్ళు. ఎందుకు? వాళ్ళ ఆచారం. మనము 40 రోజుల ఆచారం ఉంది, 30 రోజుల ఆచారమా, 21 రోజుల ఆచారమా, 7 రోజుల ఆచారమా? యుగ యుగాలు ఉండేటువంటి గొప్ప ఆచారం పాటించే వాళ్ళు ఎవడైనా ఈ భూలోకంలో ఉన్నాడు అని అంటే అది క్రైస్తవుడు మాత్రమే. గట్టిగా చెప్పలు కొడదాం ప్రియమైన వాళ్ళు. యుగ యుగాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఖ్యాతి గలదో, ఏది మాన్యమైనదో, ఏది ఎత్తైనదో, ఏది లోతైనదో, ఏది ఎడల్పైనదో, ఏది సత్యమైనదో, ఏది నిత్యమైనదో అది గ్రహించుకుని మనం జీవించినప్పుడు మన అందరి జీవితాల్లోనూ కూడా ఒక గొప్ప భాగ్యాన్ని మనం పొందుకుని ఉంటాం. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈ మధ్యాహ్నంలో ఒక నిర్ణయం నువ్వు తీసుకుంటావా? బాతులా బతుకుతున్నావా? ఏదో వెళ్దాం వద్దాం ఇదేలా ఉన్నావా? ఆలోచించు. యు ఆర్ నాట్ డక్, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ డక్. నువ్వు బతక్ నై హే తూ. హల్లెలూయా. ఎవరు నువ్వు ఆలోచన చేసుకో. నేనైతే పక్షిరాజుని, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత ఈరోజు యూరప్ లాంటి దేశాలకు వెళ్ళి, జర్మనీ, నెదర్లాండ్స్లో కూడా దేవుని సువార్తను అక్కడ ప్రకటించే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హైదరాబాద్లో 4 సంఘాలు కట్టాము. అక్కడ కొంతమంది పాస్టర్లను బట్టి సంఘ స్థాపన చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాను. ఇది నా దర్శనం, ఇది నా పిలుపు, ఇది నా సాక్ష్యం. నేను ఇకాబోదును కాదు, హల్లెలూయా, ఎబెనేజర్ అనే దేవుని కలిగిన వాడిని. अभी मैं प्रभु यीशु मसीह में आज़ादी हूँ. हालेलुया. I got freedom in Christ. క్రీస్తులో నాకు స్వతంత్రము వచ్చి ఉన్నది. నీకు వచ్చిందా? వచ్చిందాన్ని కూడా పోగొట్టుకున్నావా? అది ఈరోజు దేవుడు మళ్ళా కుటుంబాలుగా, యవనస్తులుగా మిమ్మల్ని కట్టడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం.